సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగియడంతో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ సీజన్లో అద్వితీయమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన ఆరెంజ్ ఆర్మీ కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది. బుధవారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించింది. యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. టైటిల్ పక్కా అనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఈ పరాజయం అనంతరం కావ్య మారన్ తీవ్ర ఆవేదనకు లోనైంది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్వతమైంది. తన కన్నీటిని కెమెరాలకు చిక్కకుండా దాచుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కావ్య మారన్ ను అలా చూసిన సన్ రైజర్స్ ఫ్యాన్స్ తల్లడిల్లిపోతున్నారు. కాలం ఎంత కఠినంగా ఉంటుందనేది కావ్య పాపను చూస్తే అర్థమవుతుందని పాపం కావ్య మారన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓవైపు ఓటమి బాధను భరిస్తూనే కావ్య మారన్ మైదానంలోకి దిగి ప్రత్యర్థి జట్టును స్వయంగా అభినందించింది. వైభవ్ కు స్వయంగా హ్యాండ్ షేక్ చేసి మెచ్చుకుంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురేల్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 3 వికెట్లు తీయగా ఇషాన్ మలింగ, శివాంగ్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి తలతో వికెట్ పడగొట్టారు. అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 196 పరుగులకు ఆల్అౌట్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇషాన్ కిషన్ 33, నితీష్ కుమార్ రెడ్డి 38, సలీన్ అరోరా 35 పరుగులతో రాణించిన మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీయగా నండ్రే బర్గర్, సుశాంత్ మిశ్రా, రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టారు. యష్ రాజ్ పుంజా 1 వికెట్ తీశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.